కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో మొక్కజొన్న సీడ్స్ యజమాని నారాయణ మరియు అనుచరులపై సిపిఐ క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. పారుమామిళ్ల మండలంలో యాజమాన్యం మండిన పంట తీసుకెళ్లి డబ్బులు ఇవ్వమని రైతులకు వాగ్వాదం చేసి అందకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎకరాకు 60,000 రూపాయలు ఇస్తామని నమ్మించి మోసం చేయడం సరిగా లేదని సిపిఐ నాయకులు పిడుగు మస్తాన్ పిర్రయ్య తెలిపారు. రైతులు మొక్కజొన్న సీడ్స్ వాళ్ళు మమ్మల్ని మోసం చేసినారు. వాళ్ళు ఎత్తపోయేటప్పుడు ఇప్పుడే రేపు తెల్లవారు వేస్తామన్నారు డబ్బులు. ఆ డబ్బులు వేయకుండా ఏమంటే ఆ అమౌంట్ అయిపోయింది, మా కాడ ఫోన్పే పని చేయదు, తెల్లవారు రేపు పొద్దున్నే వేస్తాం మీకు అని చెప్పి మోసం చేసి మా ఎత్తపోయినారు. కొన్ని బాగా లేకుంటే అవి దున్నేయమన్నారు, మీకు ఆ నష్టపరం ఇస్తానన్నారు. ₹1 ఇంతవరకు వేయలేదు మాకు. నాకు 5 ఎకరాలు పెడితే 3 ఎకరాలు బాగలేదన్నారు. 2 ఎకరాలకైనా కానీ ఇంతవరకు ₹1 లేదు మాకు. ఇదో వేస్తాం అదో వేస్తామని మోసం చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు మాత్రం ఎక్కడో తెలియదు మాకు. కంపెనీలంతా మోసము. ఈ ఏజెంట్ ఒకటి చేస్తున్నారు మమ్మల్ని ఈ రకంగా చేసే గవర్నమెంట్ మనం ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. కంపెనీ పెడతా ఉన్నాము. అట్లాంటిది వీళ్ళు మేము క్యాష్ లెక్క మేము మీకు సంచులు అమ్మితే డబ్బులని చేసి ఏరియా నెంబర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని మామూలుగా ఇచ్చి దాన్ని మేము సాకి పెంచి తీసుకుపోయిన తర్వాత దాన్ని విమర్శ లేకుండా చేసారు. కనీసము మేము పైరు సాకినాము, పైరు పెంచినాము, డబ్బులు అన్నారు. ఇది గది సమాధానమే లేదు. ఏరే కంపెనీ వాళ్ళ పంపించి ఇంట్లో ఇచ్చిన ఇత్తనాలు ఇచ్చి మళ్ళీ ఏరే కంపెనీ పెట్టి ఈ కంపెనీ పెట్టినాం. దానికి సమాధానమే ఇవ్వడం లేదు. వీళ్ళు మామూలు క్యాష్ లెక్కలే అదిలే ఇదిలే అని మమ్మల్ని నానా బాధలు పెడుతుండ్రు రైతులను. నారాయణ అనే వాళ్ళ మీద ఇలా 5 మంది మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి రైతులకు పంట పండించి పంట ఎత్తుకొని దిగుబడి ఎత్తుకొని పోయిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులు వెంటనే వీళ్ళకి రైతులు కానీ అందికపోతే రేపు ఒక వారం ఏమైతే 10 రోజులు, 5 రోజులు, 4 రోజులు అని రకరకాలుగా వాళ్ళ చేత చెప్పించుకుంటూ అవి ఖచ్చితంగా మీరు డబ్బులు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి డబ్బు ఇవ్వలేదు. మరికొంతమంది రైతులకు మీరు నెల లోపలనే మీ కంపెనీ బాగాలేదు, మీరు కొట్టేయండి, మీకు నష్టపరిహారం అందిస్తామని చెప్పి కొంతమంది 5 మంది రైతుల దగ్గర నుంచి దున్నేయడం జరిగింది. కానీ వాళ్ళకు కూడా ₹1 అందిలే. పంట ఇచ్చిన వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు, పంట నష్టపోయి పైరు పెట్టుకుని వాళ్ళకు నష్టపోయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. అందువలన వెంటనే వీళ్ళపైన చర్యలు తీసుకొని అటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి రేపు వీళ్ళను మొత్తం రైతులందరినీ కూడా వచ్చే సోమవారం లోపల కానీ ఈ నష్టపోయి వీళ్ళ డబ్బులు కానీ అందించకపోతే సోమవారం రోజు జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేసి వాళ్ళ కంపెనీ పైన కేసులు నమోదు చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అది అనంతరము తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి.